कर्नाटक में आईटी हमलों के बाद तेलंगाना के वजीर हरीश राव ने बड़े इल्जामात लगाए। कांग्रेस को उम्मीद है कि वो बेंगलुरु के सोने के ताजिरों से कमीशन वसूल करके तेलंगाना असेंबली इंतखाबात में 1500 करोड़ जमा करेंगे। कर्नाटक की साबिका बीजेपी हुकूमत के खिलाफ 40% कमीशन लेने वाले ठेकेदार अंबिकापति पर IT के छापे हुक्काम को 42 करोड़ की नकदी मिली है। बेट के नतीजे में 23 बक्सों में 42 करोड़ मालियत के 500 रुपए के नोट रखे गए थे। पहले 40% कमीशन हुकूमत अब 50% कमीशन दे रही है। अंबिकापति की बीवी कॉरपोरेटर है और ये जोड़ा साबिक कांग्रेस MLA का करीबी रिश्तेदार है। బెంగళూరు నగరంలో జరుగుతున్నటువంటి ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇప్పుడే మనం పలు టీవీల్లో బ్రేకింగ్స్ కూడా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున డబ్బును బదిలీ చేసి ఈ ఎన్నికల్లో డబ్బు పంచడం ద్వారా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో కర్ణాటకలో 40% కమిషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు కర్ణాటకలో 50% కమిషన్ గవర్నమెంట్ వచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంబికాపతి ఆ రోజుల్లో 40% కమిషన్ అని చెప్పి పోస్టర్లు వేసి అప్పటి ప్రభుత్వం మీద కర్ణాటకలో పెద్ద ఎత్తున దుమారాన్ని లేపడం జరిగింది. ఈరోజు అదే అంబికాపతి 50% కమిషన్ను వసూలు చేసి ఆ డబ్బులను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎందుకంటే ఆయన సతీమణి అంబికాపతి యొక్క సతీమణి అశ్వత్థమ్మ, ఆవిడ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్.